నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముఖ్యాంశాలు ఊపందుకున్న అమరావతి శంకుస్థాపన సన్నాహాలు ప్రభుత్వ శాఖలకే నిర్వహణ బాధ్యతలు ప్రైవేటు ఏజెన్సీకి ఉద్వాసన నేడు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు స్వచ్ఛ భారత్ పై ప్రధానికి నివేదిక మోదీ సహా కేంద్ర పెద్దలకు రాజధాని శంకుస్థాపన ఆహ్వానాలు తెలంగాణ అసెంబ్లీ ముందు నుంచే మెట్రో రైలు మార్గం పాత ప్రతిపాదనకే పచ్చజెండా పిల్లర్ల నిర్మాణానికి ఎల్లంటి సన్నాహాలు నియామక పదవులపై కొలిక్కి వస్తున్న కేసీఆర్ కసరత్తు 80% జాబితా సిద్ధమైనట్లు తెరాస వర్గాల్లో ప్రచారం దసరాలోపే ఉత్తర్వులు మరోసారి తొలగిన పాకిస్తాన్ ఉగ్ర ముసుగు లాడెన్ స్థావరంపై ప్రభుత్వానికి సర్వం తెలుసన్న పాక్ మాజీ రక్షణ మంత్రి నేడు భారత్ దక్షిణాఫ్రికా రెండో వన్డే గెలుపు ఖాతా తెరవాలని ధోనీ సేన ఆరాటం సిరీస్ పై పట్టు బిగించే వ్యూహాల్లో సఫారీలు అమరావతి శంకుస్థాపన సన్నాహాలు ఊపందుకున్నాయి. మొత్తం 3 బహిరంగ వేదికలను సిద్ధం చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహణ నుంచి ప్రైవేటు ఏజెన్సీని తప్పించి ప్రభుత్వ శాఖలకే ఎక్కువ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించింది. డైలాకింగ్ సాయికుమార్తో కార్యక్రమ వ్యాఖ్యానం, శివమణితో డ్రమ్స్ ప్రదర్శన ఏర్పాటు చేయాలని నిశ్చయించుకుంది. ప్రముఖుల ఆహ్వానాలపైన ప్రభుత్వం ఓ స్పష్టతకు వచ్చింది. ఈ శతాబ్దపు రాజధానిగా రూపుదిద్దుకోబోతున్న ఆంధ్రుల రాజధాని అమరావతి శంకుస్థాపన ఏర్పాట్లను ప్రభుత్వం క్రమంగా ఓ కొలిక్కి తెస్తోంది. శంకుస్థాపనతో పాటు బహిరంగ సభకు 3 వేదికలను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్థిక మంత్రి యనమల, డీజీపీ రాముడు సహా ఇతర ఉన్నతాధికారులతో విజయవాడలో సమీక్ష నిర్వహించి ఏ వేదికపై ఎవరుండాలో తుది నిర్ణయం తీసుకున్నారు. ప్రధాన వేదికపై ప్రధాని, ముఖ్యమంత్రి సహా మరో 15 మంది ఆసీనులు కానుండగా దీని దిగువన ఇరువైపులా ఏర్పాటు చేయనున్న మరో 2 వేదికలపై విదేశీ అతిథులు, రాయబారులు, కార్పొరేట్ కంపెనీల అధిపతులు, న్యాయమూర్తులకు స్థానం కల్పించనున్నారు. వీటికి ఎదురుగా ఓవైపు భూములిచ్చిన రైతు కుటుంబాలకు ఓ గ్యాలరీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి 10 మంది విదేశీ రాయబారులు హాజరవుతారని ప్రభుత్వానికి సమాచారం వచ్చినట్టు తెలుస్తోంది. రాజధాని బృహత్ ప్రణాళిక రూపొందించిన సింగపూర్ వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి ఈశ్వరన్, జపాన్ పరిశ్రమల మంత్రి యోసుకే టకాకి సహా 8 మంది ప్రతినిధుల బృందం ఇరు దేశాల నుంచి హాజరవుతున్నట్టు వర్తమానం అందింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హెచ్ఎల్ దత్తు కూడా ఈ కార్యక్రమానికి హాజరవునున్నట్లు సమాచారం వచ్చింది. కార్యక్రమంలో 13 జిల్లాల నుంచి సేకరించిన మట్టి అందరికీ కనిపించేలా ప్రదర్శించనుండగా ఈ కార్యక్రమానికి ప్రఖ్యాత నటుడు సాయి కుమార్ను వ్యాఖ్యాతగా నియమించాలని చంద్రబాబు నిర్ణయించారు. అంతకుముందే ప్రఖ్యాత కళాకారుడు శివమణి డ్రమ్స్ ప్రదర్శనను కూడా ఆహుతుల కోసం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇదే సమయంలో ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని గతంలో విజ్క్రాఫ్ట్ అనే ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించగా ఇప్పుడు దాన్ని తప్పించి కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్ల సమన్వయంతో నిర్వహించాలని బాబు ఆదేశించినట్టు తెలుస్తోంది. అనవసర ఖర్చు తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు భావిస్తున్నారు. ఇక ప్రముఖులను ఏ రీతిన ఆహ్వానించాలనే అంశంపైన స్పష్టత వచ్చింది. ప్రధాని మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను చంద్రబాబు స్వయంగా ఆహ్వానించనుండగా మంత్రులు, ఎంపీలు స్వయంగా 8,000 మందిని కలిసి శుభలేఖలు అందిస్తారు. నేడు ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు ప్రధాని మోదీకి శంకుస్థాపన ఆహ్వానాన్ని స్వయంగా అందజేస్తారు. 8 దేశాల రాయబారులు, కేంద్ర మంత్రుల్ని ఢిల్లీలోని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్ రావు ఆహ్వానిస్తారు. మిగిలిన ప్రముఖులకు ఎంపీలు ఆహ్వాన పత్రాలు అందజేస్తారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా మరింత పకడ్బందీగా అమలు చేయడంపై నీతి ఆయోగ్ ఉపసంఘం రూపొందించిన నివేదికను అధ్యక్ష హోదాలో నేడు ప్రధానికి సమర్పిస్తారు. మధ్యాహ్నం 12:30కు హస్తిని చేరుకోనున్న బాబు మధ్యాహ్నం 3:45 ఉత్తరాఖండ్, హర్యానా ముఖ్యమంత్రులతో కలిసి ప్రధాని మోదీకి నివేదిక సమర్పిస్తారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని, 5:30 గంటలకు రాజ్నాథ్ సింగ్ను కలవనున్నారు. ఇద్దరిని ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపనకు ఆహ్వానించడంతో పాటు పునర్వ్యవస్థీకరణ చట్టం కింద రాష్ట్రానికి రావాల్సిన నిధులు, హామీల అమలుపై చర్చించే అవకాశం ఉంది. తెలంగాణలో పార్టీ, ప్రభుత్వ నియామక పదవుల భర్తీపై తెరాస కసరత్తు మొదలైంది. మార్కెట్, దేవాలయ కమిటీల ప్రతిపాదనలు స్థానిక ఎమ్మెల్యేలు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్లపై ముఖ్యమంత్రి, మంత్రులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. దాదాపు 80% పదవుల భర్తీపై ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. దసరాలోపే ప్రక్రియ పూర్తవుతుందని పార్టీ వర్గాలు ఆశిస్తుండగా ఆశావాహులు కీలక నేతలను ప్రసన్నం చేసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.
తెరాసలో గత కొద్ది నెలలుగా ఊరిస్తున్న నియామక పదవుల పందిరంపై ముమ్మర కసరత్తు జరుగుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ మార్కెట్, దేవాలయ కమిటీలతో పాటు 18 కార్పొరేషన్లకు పాలక మండలిని నియమించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు గులాబీ నేతలు చెబుతున్నారు. మార్కెట్ కమిటీలకు రిజర్వేషన్లు ప్రకటించిన వేళ ఆయా సామాజిక వర్గాల నేతలు, గత ఎన్నికల్లో టికెట్ దక్కని వారు, ఉద్యమ సమయంలో కీలకంగా వ్యవహరించిన వ్యక్తులు కీలక నేతలతో రాయబారం నిలుపుతున్నారు. మార్కెట్ కమిటీ పదవుల జాబితాను ఇప్పటికే ఎమ్మెల్యేలు కేసీఆర్కు పంపినట్లు తెలుస్తుండగా వారంలో నియామక ఉత్తర్వులు వెలువడే అవకాశముంది. దేవాలయ కమిటీల భర్తీ కూడా ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. వేములవాడ, యాదాద్రి అభివృద్ధికి ఏర్పాటు చేసే ప్రత్యేక అథారిటీకి ముఖ్యమంత్రి అధ్యక్షుడిగా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. ఇవి కాకుండా బాసర, కొండగట్టు, ధర్మపురి లాంటి ఆలయ చైర్మన్ పదవుల కోసం గులాబీ నేతలు పోటీ పడుతున్నారు. ఆర్టీసీ, మార్క్ఫెడ్, హౌసింగ్ బోర్డు, ఖనిజాభివృద్ధి, పారిశ్రామికాభివృద్ధి లాంటి 18 కార్పొరేషన్ల విభజన పూర్తయినందున వాటిలో 6ని ఎమ్మెల్యేలతో భర్తీ చేసే ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ మైనార్టీ ఎమ్మెల్యే షకీల్కు మైనార్టీ కార్పొరేషన్, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి మరో కార్పొరేషన్ పదవి దక్కనున్నట్లు ప్రచారం సాగుతోంది. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేకు ఆర్టీసీ కార్పొరేషన్, వరంగల్ జిల్లాకు చెందిన కొండా సురేఖకు బీసీ కార్పొరేషన్, అదే జిల్లాకు చెందిన రెడ్డియా నాయక్కు గిరిజన కార్పొరేషన్, కరీంనగర్ జిల్లాకు చెందిన సీనియర్ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావుకు కార్పొరేషన్ చైర్మన్ల పదవులు దక్కనున్నట్లు ఊహాగానాలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇక మిగిలిన 12 కార్పొరేషన్లకు ఎన్నికల్లో ఓడినా టికెట్ ఆశించి భంగపడిన నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. కొత్త పాత నేతల కలయికతో పదవుల భర్తీ ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీగా ఒక పార్టీ ముందుకు పోవాలంటే తప్పకుండా పాత కొత్తల కలయికతోటే ఆ పార్టీని ముందుకు తీసుకుపోవడానికి వీలుంటది. కాబట్టి కొత్త వాళ్లకు కూడా అవకాశం ఉన్నప్పటికీ మెజార్టీగా 75% పార్టీలో ముందు నుంచి జెండా మోసినటువంటి వారికే అవకాశం ఉంటుందనేటువంటి నమ్మకం మాకున్నది. కసరత్తు ప్రారంభమైనప్పటికీ అది దసరా నాటికి పూర్తవుతుందనేటువంటి విశ్వాసంతో అయితే పార్టీ నాయకత్వం అంతా ఉన్నది. కాంగ్రెస్, తెలుగుదేశం కీలక నేతల నియోజకవర్గాల్లో ఓడిన తెరాస అభ్యర్థులకు ప్రాధాన్యం ఇవ్వాలని యోచిస్తున్నట్లు తెరాస నేతల అంతర్గత సంభాషణల్లో చెబుతున్నారు. తెలంగాణ శాసనసభ వద్ద మెట్రో రైలు మార్గంలో మార్పులు ఉండబోవని తెలుస్తోంది. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టులు అత్యంత కీలకమైన లక్డికపూర్, నాంపల్లి మార్గంలో భాగంగా రవీంద్ర భారతి, ఆకాశవాణి, గన్ పార్క్, కంట్రోల్ రూమ్ మధ్యలో స్తంభాలు నిర్మించేందుకు గుత్తేదారు సంస్థ అయిన L&T మార్కింగ్ వేసింది. గతంలోనే రూపొందించిన ఈ నమూనా ప్రకారం చారిత్రక కట్టడాలు ధ్వంసమవుతాయని నిరసనలు వ్యక్తమైన వేళ ఆ మార్గంలో పనులు నిలుపుదలకు ఆదేశించిన ప్రభుత్వం అసెంబ్లీ వెనుక మార్గానికి మళ్లించేలా సర్వే చేయాలని ఆదేశించింది. ప్రతిపాదిత మార్గం 1.3 కిలోమీటర్లుంటే ప్రత్యామ్నాయ మార్గంపై 1.27 కిలోమీటర్లుంటుందని L&T నివేదిక కూడా ఇచ్చింది. అయితే అసెంబ్లీ వెనుకగా మెట్రో వస్తే భద్రతాపరంగా భవిష్యత్తులో ఇబ్బందులొస్తాయని ఉన్నత స్థాయి అధికారులు నివేదించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వారం క్రితం సమావేశమైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజు శర్మ, L&T ప్రతినిధులు పాత ప్రతిపాదనకే పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాల్లో దళారీ వ్యవస్థకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ మార్కెటింగ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. తొలి దశలో ఎంపిక చేసిన 10 మార్కెట్ యార్డుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ వ్యవస్థను లాంఛనంగా ప్రారంభించారు. జాతీయ కమోడిటీ ఎక్స్చేంజ్ తరహాలోని ఈ మార్కెటింగ్ విధానం ద్వారా రైతులు తమ ఉత్పత్తులను ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా లాభసాటి ధరకు అమ్ముకునే వీలుంటుందని చెప్పారు. ఈ బిడ్డింగ్ జరిగిన వెంటనే సరుకు తాలూకు నగదును కూడా తక్షణం రైతు ఖాతాల్లోకి జమ చేసేలా చూస్తామని చెప్పారు. త్వరలోనే రాష్ట్రంలోని 190 మార్కెట్ యార్డుల్లోనూ ఆన్లైన్ విధానంలోకి తీసుకొస్తామని బాబు చెప్పారు. అంతకుముందు ఈ మార్కెటింగ్ వ్యవస్థ నిర్వహణపై ఏపీ సర్కార్ బెంగళూరుకు చెందిన రాష్ట్రీయ మార్కెటింగ్ లిమిటెడ్, ముంబైకి చెందిన SEML సంస్థల మధ్య త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది. మార్కెట్ కమిటీలో ఒక 20 మందో 30 మందో కమిషన్ ఏజెంట్లు, వాళ్ళొక నమ్మకమైన వ్యాపారస్తులు. రైతుకు రేటు రావాలంటే మాత్రం వీళ్ళ దయాదార్శనం తప్ప ఇంకోటి లేదు. ఈ రోజు మీరు ఉత్పత్తి నుంచి నేరుగా వినియోగదారుడికి మధ్యవర్తులు ఏమీ లేకుండా, ఎక్కడ ఏ గోడౌన్ ప్రమేయం అవసరం లేదు. నేరుగా మీరు ఉత్పత్తి చేసే ఆదోన్లో ఈ రోజు ఆముదాల్ని ఢిల్లీకి కావాలంటే నేరుగా ట్రాన్స్ఫర్ చేస్తే ఆటోమేటిక్ వెళ్లిపోయే వ్యవస్థ వచ్చింది. దేశవ్యాప్తంగా పెరిగిపోతున్న యూరియా వినియోగానికి అడ్డుకట్ట వేసే దిశలో కేంద్రం చర్యలు ప్రారంభించింది. యూరియా పక్కదారి పట్టకుండా రైతులకు రేషన్ కార్డుల తరహాలో ప్రత్యేక కార్డులు ఇవ్వాలని యోచిస్తున్నట్లు కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ సహాయ మంత్రి హన్స్రాజ్ అహిర్ తెలిపారు. భాజపా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆదిలాబాద్ వచ్చిన ఆయన మూతపడిన CCIని తెరిపించడం సహా జిల్లాల్లో పత్తి కొనుగోలులో తేమ నిబంధనల సడలింపుపై చర్చిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణలో టెక్స్టైల్స్ ఏర్పాటుకు కృషి చేస్తామని చెప్పారు. अधिक यूरिया यूज करने से सॉइल का हेल्थ पे प्रभाव हुआ है
पोल्यूशन बढ़ गया है, तो सॉइल बचाओ और किसान बचाओ का अभियान अभी चलेगा। फार्मर है उसी को ही यूरिया मिलेगा। హైదరాబాద్ నుంచి నవ్యాంధ్రకు వీలైనంత త్వరగా ప్రభుత్వ కార్యాలయాలు తరలించే ప్రయత్నాలు కొనసాగుతున్న వేళ శాసనసభ శీతాకాల సమావేశాలు తుళ్లూరులో నిర్వహించేందుకు రంగం సిద్ధమవుతోంది. హైదరాబాద్లోని అసెంబ్లీ నమూనాలో తుళ్లూరు తాత్కాలిక నిర్మాణాల కోసం వెంటనే టెండర్లు పిలవాలని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి కోడెల శివప్రసాద్ అధికారులను ఆదేశించారు. నిర్మాణాలు తాత్కాలికమే అనే విషయాన్ని గమనంలోకి తీసుకుని నిధుల దుర్వినియోగానికి తావు లేకుండా చూడాలని సూచించారు. హైదరాబాద్లో ఏపీ చీఫ్ విప్ కాలువ శ్రీనివాసులు, శాసనసభ కార్యదర్శి అధికారులతో సమావేశమైన కోడెల నవ్యాంధ్రలో జరిగే తొలి సమావేశాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని వసతుల్లో ఎక్కడా రాజీ పడొద్దని స్పష్టం చేశారు. డిసెంబర్లోనే శీతాకాల సమావేశాలు నిర్వహించాలని యోచిస్తున్నందున యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలన్నారు. ఇప్పటికే రూపొందించిన శాసనసభ నమూనాలను పరిశీలించిన కోడెల సీఎం సూచనల మేరకు తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలహారం పథకం తాగునీటి వ్యవస్థలో దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కొనియాడారు. ఈ మేరకు తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్కు ఫోన్ చేసిన అఖిలేష్ జలహారం ప్రాజెక్టుపై ఆసక్తి ప్రదర్శించారు. తాగునీటి ఇంజనీర్ల బృందంతో లక్నో వచ్చి తక్కువ సమయంలో ఈ పథకాన్ని ఆచరణయోగ్యం చేసిన తీరును వివరించాలని కేటీఆర్ను కోరారు. తాము ఉత్తరప్రదేశ్కు రావడానికి ముందే మీరే స్వయంగా తెలంగాణ వచ్చి జలహారం పనులను పరిశీలిస్తే చాలా విషయాలు తెలుస్తాయని కేటీఆర్ అఖిలేష్కు సూచించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన అఖిలేష్ త్వరలోనే జలహారం పనులను సందర్శించేందుకు తెలంగాణకు వస్తామని చెప్పినట్లు తెలుస్తోంది. తెరాస సర్కార్ రైతులతో పాటు సమాజంలోని అన్ని వర్గాలను విస్మరిస్తోందని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. రైతు భరోసా యాత్రలో భాగంగా మెదక్ జిల్లా ఇస్లాంపూర్ గ్రామంలో ర్యాలీగా ఇటీవల ఆత్మహత్య చేసుకున్న వెంకటేష్ కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం చేసిన కాంగ్రెస్ నేతలు చండీ గ్రామంలో కరువుతో ఎండిన పంటలను పరిశీలించారు. రైతులకు కాంగ్రెస్ అండగా ఉంటుందన్న నాయకులు ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన తర్వాతే ప్రభుత్వం ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఇచ్చే పరిహారాన్ని 6 లక్షలకు పెంచిందని యాత్రలో పాల్గొన్న ఏఐసీసీ కార్యదర్శి కుంతియా అన్నారు. వచ్చే ఎన్నికల్లో తమదే అధికారమన్న కాంగ్రెస్ నేతలు సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పార్టీని బలిపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని అందజేసినప్పటికీ కేసీఆర్ గారు ఇచ్చినటువంటి నినాదాలకు మీరు మోసపోయి ఈ రాష్ట్రానికి టీఆర్ఎస్ పార్టీకి అప్పచెప్పారు. వచ్చినప్పటి నుండి ఆపదలో ఉన్నటువంటి వారిని ఆదుకుంటామనేటువంటి ఆత్మస్థైర్యాన్ని కలిగించలేదు కదా. తెలంగాణ రాష్ట్ర అభిమానాన్ని మంటగలుపుతున్నటువంటి తీరు. అసలు కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చే ఇళ్లేనాది, అదో అగ్గి పెట్టే కాళ్ళు దాపుకుంటే గోడ దాపుతుంది, బర్రెడ కట్టుకుంటావు, కోళ్ళేడ పెట్టుకుంటావు, మేకలు కట్టుకుని అన్నాడు. మనం లక్షలాది ఇళ్లు ఇస్తే నియోజకవర్గానికి 400 ఇళ్లు ఇస్తాట. ఒక్కసారి పోల్చుకోండి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన కష్టాలు తీరనందున యువత మావోయిస్టుల వైపు మొగ్గు చూపే ప్రమాదం ఉందని తెలుగుదేశం తెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. పదవి చేపట్టిన తర్వాత తొలిసారి కరీంనగర్ వచ్చిన రేవంత్ రెడ్డికి కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. కోతిరాంపూర్లో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన తర్వాత నిర్వహించిన సభలో తెలంగాణ ప్రభుత్వ విధానాలపై విరుచుకుపడ్డారు. రైతు సమస్యల పరిష్కారం కోసం తెరాస ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం సహా ఈ నెల 13, 14 తేదీల్లో బ్యాంకుల ముందు ఆందోళనలు చేపడతామని చెప్పారు. పుల్ల, సప్పు పిల్ల, కుక్క పిల్ల ఏది కూడా కవిత్వానికి అనర్హం కాదు. కవిత్వాలు రాయొచ్చు అని చెప్పి శ్రీశ్రీ గారు చెప్పిండ్రు ఆనాడు. కానీ ఈరోజు కేసీఆర్ గారు శివరాకరికి ల్యాండు, మైను, శాండు, వైను దేన్నైనా మాఫియాగా మార్చుకోవచ్చని గత ప్రభుత్వాలు నిరూపిస్తే సన్న బియ్యం పెట్టే చిన్నపిల్లల దాంట్లో కూడా మాఫియాను ప్రవేశపెట్టవచ్చని చంద్రశేఖరరావు గారు నిరూపించారు. దసరా, దీపావళి పండుగ రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాలకు 117 ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసింది. నవంబర్ 29 వరకు ఈ ప్రత్యేక శకటాలు అందుబాటులో ఉంటాయని వివరించింది. హైదరాబాద్ నుంచి విశాఖ, కాకినాడ, గుంటూరుతో పాటు తిరుపతి, నాగర్సోల్, షిరిడి మధ్య ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేశారు. విశాఖ తిరుపతి, కాకినాడ పోర్టు తిరుపతి, విజయవాడ విశాఖ, విశాఖ ధర్మవరం, తిరుపతి నర్సాపూర్, నాందేడ్ పూణే మధ్య ఇవి తిరుగుతాయని అధికారులు వెల్లడించారు. ఈ రైళ్లలో ముందస్తు రిజర్వేషన్ సదుపాయం ఉందన్న దక్షిణ మధ్య రైల్వే అధికారిక వెబ్సైట్లో పూర్తి వివరాలు పొందుపరిచినట్లు ఓ ప్రకటనలో తెలిపింది. కలియుగ వైకుంఠం తిరుమల నవరాత్రి బ్రహ్మోత్సవ శోభ సంతరించుకుంది. విద్యుత్ వెలుగుల్లో తిరువీధులు వెలిగిపోతున్నాయి. రంగురంగుల విద్యుత్ దీపాలతో ఏర్పాటు చేసిన దేవతామూర్తుల కటౌట్లు మిరుమెట్లు గలుపుతున్నాయి.
ఇవాల్టి నుంచి ప్రారంభమయ్యే వాహన సేవలకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. రాత్రి 9 గంటలకు పెద్దశేష వాహనంపై విహరించనున్న వెంకటేశ్వరుని దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తిరుమల చేరుకుంటున్నారు. భక్తుల రద్దీ తగ్గట్లుగా మెట్ల మార్గంలో, గ్యాలరీల్లో అన్నదానం సహా ఇతర ఏర్పాట్లు చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి అధికారులు తెలిపారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే బతుకమ్మ వేడుకలు రెండో రోజు తీరొక్క పూల పరిమాణాల నడుమ కన్నుల పండుగగా జరిగాయి. జిల్లా, మండల కేంద్రాల్లో ప్రభుత్వం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న సంబురాల్లో ఆడపడుచులు రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి ఆడిపాడుతున్నారు. కరీంనగర్ జిల్లా హుస్నాబాద్లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత బతుకమ్మ సంబురాల్లో పాల్గొని మహిళలను ఉత్సాహపరిచారు. పాకిస్తాన్ ఉగ్రముసుగు మరోసారి తొలగిపోయింది. అల్-ఖైదా మాజీ అధినేత ఒసామా బిన్ లాడెన్ను అమెరికా దళాలు మట్టుబెట్టేంత వరకు తమకు ఆ సంగతే తెలియదంటూ నమ్మబలికిన పాకిస్తాన్ మాటలు పచ్చి అబద్ధమని తేలిపోయింది. లాడెన్ పాకిస్తాన్లోని అబుటాబాద్లోనే తలదాచుకున్నాడన్న విషయం అప్పటి అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ, సైన్యాధ్యక్షుడు జనరల్ కయానికి తెలుసని ఆ దేశ రక్షణ శాఖ మాజీ మంత్రి చౌదరి అహ్మద్ ముఖ్తార్ వెల్లడించారు. 2008-2012 మధ్య పాక్ రక్షణ మంత్రిగా పనిచేసిన ముఖ్తార్ పాక్ ప్రభుత్వం, సైన్యంలోని కొందరు పెద్దలకు లాడెన్ గురించి పూర్తి వివరాలు తెలుసునని స్పష్టం చేశారు. 2011 మే 2న లాడెన్ను అమెరికా నేవీ సీల్స్ హతమార్చాయి. భారత అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ బ్రహ్మపుత్ర నదిపై నిర్మించిన అతిపెద్ద ఆనకట్టను చైనా నిర్వహణలోకి తెచ్చింది. $150 కోట్ల టిబెట్లోనే అతిపెద్ద ఆనకట్టగా జామ్జాల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని నిర్మించారు. ఈ ఆనకట్ట వల్ల నీటి సరఫరాకు అంతరాయం కలగొచ్చన్న భారత అభ్యంతరాలను ఏమాత్రం పట్టించుకొని చైనా 6 పవర్ స్టేషన్ల యూనిట్లు పవర్ గ్రిడ్తో అనుసంధానం చేసింది. ఏటా ఇది 250 కోట్ల కిలోవాట్ అవర్స్ విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. దీనివల్ల మధ్య టిబెట్తో పాటు పొరుగునున్న రాష్ట్రాలకు విద్యుత్ కొరత తీరుతుందని చైనా భావిస్తోంది. వాస్తవానికి తొలి యూనిట్ కార్యకలాపాలు గతేడాది నవంబర్లోనే మొదలయ్యాయి. ఇజ్రాయెల్ పర్యటనలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి నిరసన శాఖ తగిలింది. ఇజ్రాయెల్తో భారత్ స్నేహం పెంచుకోవడంపై పాలస్తీనా విద్యార్థులు నిరసన తెలిపారు. వారి ఆందోళన వల్ల అక్కడ పర్యటిస్తున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన కార్యక్రమాల్లో ఒకదాన్ని రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ఆల్-ఖుద్స్ విశ్వవిద్యాలయం ప్రణబ్ను సత్కరించి ఆయనకు గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసింది. ఆ కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రసంగిస్తుండగా విద్యార్థులు బయట నుంచి నిరసన వ్యక్తం చేశారు. భద్రతా సిబ్బంది వచ్చి ప్రణబ్ను అక్కడి నుంచి తీసుకెళ్లారు. మరో కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉన్న రాష్ట్రపతి నేరుగా జెరూసలేం వెళ్లిపోయారు. ముఖ్యాంశాలు మరోసారి. ఊపందుకున్న అమరావతి శంకుస్థాపన సన్నాహాలు, ప్రభుత్వ శాఖలకే నిర్వహణ బాధ్యతలు, ప్రైవేటు ఏజెన్సీకి ఉద్వాసన. నేడు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు. స్వచ్ఛ భారత్పై ప్రధానికి నివేదిక, మోదీ సహా కేంద్ర పెద్దలకు రాజధాని శంకుస్థాపన ఆహ్వానాలు. తెలంగాణ అసెంబ్లీ ముందు నుంచే మెట్రో రైలు మార్గం, పాత ప్రతిపాదనకే పచ్చజెండా, పిల్లర్ల నిర్మాణానికి ఎల్లంటి సన్నాహాలు. నియామక పదవులపై కొలిక్కి వస్తున్న కేసీఆర్ కసరత్తు, 80% జాబితా సిద్ధమైనట్లు తెరాస వర్గాల్లో ప్రచారం, దసరాలోపే ఉత్తర్వులు. మరోసారి తొలగిన పాకిస్తాన్ ఉగ్రముసుగు, లాడెన్ స్థావరంపై ప్రభుత్వానికి సర్వం తెలుసునన్న పాక్ మాజీ రక్షణ మంత్రి. నేడు భారత్ దక్షిణాఫ్రికా రెండో వన్డే, గెలుపు ఖాతా తెరవాలని ధోనీ సేన ఆరాటం, సిరీస్పై పట్టు బిగించే వ్యూహాల్లో సఫారీలు.